ఇది బాక్సింగ్ స్టోరీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్. 2 sides వెర్షన్స్ ఉన్న ఒక ఫ్యామిలీ స్టోరీ. రీసెంట్ డేస్లో ఇండియన్ బాక్సింగ్ లెజెండ్ మేరీ కామ్ గురించి ఒక పర్సనల్ ఇష్యూ న్యూస్లో చాలా వైరల్ అయింది. ఇది స్పోర్ట్స్ ఇష్యూ కాదు, ఇది పర్సనల్ అండ్ లీగల్ డిస్ప్యూట్ బిట్వీన్ మేరీ కోమ్ అండ్ హర్ ఎక్స్ హస్బెండ్ కరుణ్ వన్క్లేర్ కోమ్. అసలు టాపిక్ ఎవరు స్టార్ట్ చేశారు? మేరీ కోమే. మేరీ కోమ్ ఓపెన్గా టీవీ ఇంటర్వ్యూస్ లైక్ ఆప్కి అదాలత్ అని కొన్ని మీడియా ఇంటరాక్షన్స్లో ఆమె డివోర్స్ గురించి, మనీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ టాపిక్ ఫస్ట్ పబ్లిక్లో రేజ్ చేసింది మేరీ కోమే. అసలు మేరీ కోమ్ ఏమంది పిన్ టు పిన్ చెప్తే వినండి. నా నాలెడ్జ్ లేకుండా లోన్స్ తీసుకున్నారు, నా బాక్సింగ్తో సంపాదించిన మనీతో కొన్న ప్రాపర్టీస్ని మోర్టిగేజ్ చేశారు, కష్టపడి సంపాదించిన మనీతో కొన్న ల్యాండ్స్ అన్నీ ప్రాబ్లంలో పడ్డాయి. నేను ఇంజురీ వల్ల బాక్సింగ్ చేయలేని టైంలో ఈ నిజాలన్నీ తెలిసాయి. ఆయన సరిగ్గా సంపాదించేవాడు కాదు, సో ఫ్యామిలీ అంతా నా ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండేది. కెరీర్ సాక్రిఫైస్ అన్నారు. అసలు ఆయనకి ఏం కెరీర్ ఉంది? స్టేబుల్ ఇన్కమ్ లేదు, ఏదో గల్లీలో ఫుట్బాల్ ప్లేయర్ అంతే. నేను రింగ్లో ఫైట్ చేశాను, ఇంట్లో బ్రెడ్ విన్నర్ రోల్ కూడా నేనే చేశాను. ఇది జస్ట్ మనీ ఇష్యూ కాదు, ట్రస్ట్ బ్రేక్ అయింది. చాలా ఇయర్స్ సైలెంట్గా ఉన్నా పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అని. మీకు చెప్పిన ఈ 9 points వల్ల రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పి డివోర్స్ అప్లై చేశారంట. సింపుల్గా చెప్పాలంటే మేరీ కోమ్ చేసిన అలిగేషన్స్ ఏంటంటే ఫినాన్షియల్ చీటింగ్, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బీట్రైల్. ఈ అలిగేషన్స్ని ఆమె ఎక్స్ హస్బెండ్ వన్క్లేర్ కోమ్ చాలా స్ట్రాంగ్గా డినై చేశాడు. నేను ఎవరిని ఫినాన్షియల్గా చీట్ చేయలేదని, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నా కెరీర్ని సాక్రిఫైస్ చేశానని, ఆమె ఇంటర్నేషనల్ బాక్సింగ్లో బిజీగా ఉండటం వలన నేను పిల్లల్ని అలాగే ఫ్యామిలీని చూసుకున్నానని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఆయన. ఆయన సింపుల్గా ఏమంటున్నాడంటే, నేను సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా, నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తా, నా పేరు మీద ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మీరే చెక్ చేసుకోండి అని ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో పాటు ఆయన కౌంటర్ ఎలిగేషన్స్ కూడా చేశాడు. ఆయన చేస్తున్న కౌంటర్ ఎలిగేషన్స్ ఏంటంటే మేరీ కోమ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుందని, గుట్కా తింటుందని, దానివల్ల ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిందని, అట్లాగే పిల్లలు కూడా ఎమోషనల్గా ఎఫెక్ట్ అయ్యారని, అండ్ 4th చాలా ఇంపార్టెంట్ ఇది, ఆమెకి జూనియర్ బాక్సర్తో అఫైర్ ఉందని, దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. బట్ నేనేమనుకుంటున్నానంటే పర్సనల్గా మేరీ కోమ్ ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వడానికి ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టే ఈరోజు ఆయన ఓన్ ఐడెంటిటీ కోల్పోయాడని అనుకుంటున్నా. ఏమో ఎవరో తెలుసు, గల్లీలో ఫుట్బాల్ ఆడే అతను ఒక స్టార్ ఫుట్బాలర్ అయ్యేవాడేమో, ఒక మంచి జాబ్ చేసుకున్నాడేమో, హూ నోస్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇద్దరు కూడా సీరియస్ అలిగేషన్స్ చేసుకుంటున్నారు, మ్యాటర్ పర్సనల్ అండ్ లీగల్ కూడా. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఏమంటున్నారంటే ట్రూత్ అనేది కోర్ట్ డిసైడ్ చేయాలి కానీ టీవీలో కాదు అంటున్నారు. నాకు తెలిసి ఈ విషయాన్ని మేరీ కోమ్ ఇంకా మంచిగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, క్వశ్చన్ పాస్ చేసి ఉండొచ్చు, లీగల్ మ్యాటర్ కాబట్టి నో కామెంట్స్ అని కూడా చెప్పి ఉండొచ్చు. ఏదో ఒకటి చేసి క్వశ్చన్ ఇగ్నోర్ చేయాల్సింది. మేరీ కోమ్ ఆ క్వశ్చన్ని పాస్ లేక ఇగ్నోర్ చేయడం కరెక్ట్ అని ఎందుకంటున్నానంటే మీడియా అటెన్షన్ వచ్చేది కాదు, ఫ్యామిలీ అండ్ పిల్లల డిగ్నిటీకి ప్రాబ్లం ఉండేది కాదు, లీగల్ కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఆమె ఏవైతే అచీవ్ చేసిందో అది మర్చిపోయి ఆమెను కాంట్రవర్సీలోకి లాగారు. అండ్ మన లైఫ్లో జరిగేది ప్రతిదీ మనం పబ్లిక్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అసలుకే లేదు. ఒక ఇంపార్టెంట్ నోట్, ఇది మేరీ కోమ్ బాక్సింగ్ కెరీర్కి సంబంధం లేదు అసలు. హెర్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ రిమైన్స్ అన్టచ్డ్. ఇది ప్యూర్లీ ఫ్యామిలీ అండ్ లీగల్ డిస్ప్యూట్. ఎస్, ఫేమ్ మనకు వాయిస్ ఇస్తుంది, బట్ మనం ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉండాలని కూడా తెలిసి ఉండాలి. దీని మీద మీ వ్యూస్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.